సో ఇప్పుడే అందిన తాజా వార్త అండి. సుప్రీంకోర్టు సంచలనం బిగ్ షాకింగ్ అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఇటువంటి తాజా మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సుప్రీంకోర్టు హైకోర్టు అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరిగింది. కమెడియన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ అయితే వచ్చిందండి. అలా చేస్తే అఫిడవిట్ మస్ట్ అని చెప్పేసి దివ్యాంగులను అవమానించేలా, వారిపై జోకులు వేసేలా కంటెంట్ సృష్టిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, యూట్యూబర్లపై కానివ్వండి సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించింది. యాక్చువల్గా ఈ రోజుల్లో దివ్యాంగులకు సంబంధించి వారిని అవమానించేలా, వారిపై జోకులు వేసేలా కొంచెం కంటెంట్ అయితే అక్కడక్కడ కనబడుతుందండి. అలాంటి కంటెంట్ పట్ల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది. సో ఈ కంటెంట్ను స్వేచ్ఛ వాణిజ్యంగా కాకుండా వాణిజ్య ప్రకటనగా పరిగణించనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ఇన్ఫ్లుయెన్సర్లు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ ఈ విషయంపై మార్గదర్శకాలను కూడా రూపొందించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం అయితే వ్యక్తం చేసిందండి. స్టాండప్ కమెడియన్స్ సమయ్ రైనా, విపుల్ గోయల్, బలరాజ్, పరమ్జీత్ సింగ్ గాయ్, అలాగే జాయ్, నిశాంత్ జగదీష్ తదితరులు దివ్యాంగులపై అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కమెడియన్లందరికీ కూడా వారి యూట్యూబ్ ఛానల్స్, పాడ్కాస్ట్లలో దివ్యాంగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. సో సమయ్ రైనా షోలో రణ్వీర్ అల్లాబాదియా తల్లిదండ్రులపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కూడా కోర్టు స్పందించిందండి. రణ్వీర్ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఈ వివాదం తర్వాత సమయ్ రైనా తన షో ఇండియాస్ గాట్ టాలెంట్ను నిలిపివేశారు. ఇక దివ్యాంగుల తల్లిదండ్రుల పోరాటం. వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులు ఈ విషయంపై ధైర్యంగా ముందుకు రావడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసించిందండి. కమెడియన్ సమయ్ రైనా చేసిన వ్యాఖ్యలను వారు తమ